అమ్మా మొన్న వయసు చనిపోయింది చూసినావు కదా? చూసిన వీడియో ఎట్లా ఉంది? ఎంత దారుణం అంటే భర్తే చంపినప్పుడు ఇక దేశం మీద ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. భర్తని నమ్మేటట్లేదు, కడుపున పుట్టిన నమ్మేటట్లేదు. నిజంగా ఆ అమ్మాయి చనిపోయింది. అంత ముందుకు నుంచి కూడా ఆ అమ్మాయిని ఫాలో అవుతా, వీడియోస్ బాగుంటవి. చిన్న పాప, చిన్నపిల్ల చేష్టలే, చిన్న మనస్తత్వం అమ్మాయిది. అమ్మాయి చనిపోయింది అని తెలిసిన కానించి అసలు మనిషిని కాలేకపోతున్నాం. నమ్మించి గొంతు కోసిండు వాడు ఎలా పొడిచి చంపిండో. కనీసం తన భార్య ప్రెగ్నెన్సీ అల్లా కడుపులో నా బిడ్డ ఉంది అన్న కనికరం లేకుండా వాడు ఏ విధంగా చంపిండో వీళ్ళని కూడా అదే విధంగా చంపాలన్నమాట. చాలామంది వాళ్ళని ఉరి తీయాలని కామెంట్స్ పెడతారు కదా, వాళ్ళని ఉరి తీయొద్దండి. మెయిన్ హరిబాబు చంపడానికి కారణం వాళ్ళ తల్లి, అన్నలదమ్ములు. నిజంగా చాలామంది కాపురాలు ఈ విధంగానే కూలిపోతున్నాయి. అన్నలదమ్ములు, ఆడపిల్లలు, అత్తమామల వల్ల భర్తకి భార్యని విడదీస్తురన్నమాట. ఎంత దారుణానికైనా ఒడిగడుతుర్రు. ఈ అమ్మాయిని ఏ విధంగా చంపిర్రో వాళ్ళని కూడా అదే విధంగా చంపాలి. ఇదైతే నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకో ఆడపిల్లకు ఇటువంటి కష్టం రాకుండా ఉంటుందన్నమాట. ఈ అమ్మాయిని పొడిచి ఏ విధంగా చంపిర్రో ఫస్ట్ వాళ్ళ తల్లిని, వాళ్ళ అన్నలదమ్ములని ఈయన కళ్ళ ముందల్ని అదే విధంగా పొడిచి చంపాలి. ఎందుకంటే వాడు ఆ అమ్మాయిని చంపినప్పుడు ఆ తల్లి ఎంత క్షోభ అనుభవించిందో వీని కళ్ళ ముందల ఈయన తల్లి, వీని అన్నలు చచ్చిపోతుంటే ఆ బాధ నరకం వీడు చూడాలి. తర్వాత వీడిని కూడా చంపేయాలి. ఇది అన్నమాట. నాకే ఇట్లా ఉంటే పాపం వాళ్ళ అన్నలదమ్ములు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకెంత బాధ ఉంటుంది చెప్పండి. మనం కోరుకునేది ఒకటే, అమ్మాయి ఆత్మ శాంతించాలంటే వీళ్ళకి అప్పచెప్పాలి, వీళ్ళే చంపాలి.